అమ్మగారికి ఇప్పుడు నూతన ద్వితీయ యజ్ఞోపధారణం కరిష్యాన్నాం. అంటే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదే యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్నియం ప్రథమం చ శుక్రం యజ్ఞోపవీతం అని స్వామికి ద్వితీయ యజ్ఞోపధారణం చేశాం. దేనిగా యజ్ఞోపధారణ మళ్ళీ చేశారంటే చిన్నప్పుడే రాముడి యొక్క తండ్రి ఎవరండి? మీరు సమాధానం చెప్పడం మీరు నిలబడ్డారేమో నాకు అనిపిస్తుంది. కొద్దిగా ఓపిక పడితే మనం ఎందుకు చేసామో తెలుసుకుందాం. రాముడి యొక్క తండ్రి గారు ఎవరండి? మీరు గట్టిగా చెప్పట్లేదు. దశరథ మహారాజు కదా. దశరథ మహారాజు గారు అంటే చిన్నప్పుడే తన కొడుకుకి వేదాధ్యయనం కోసం ఆయన ఉపనయనం చేశారట. సాధారణంగా ఎవరికైనా సరే చిన్నప్పుడు 8 సంవత్సరాలలోపు ఒడుగని ఉపనయనం చేస్తారు. తర్వాత గృహోపదేశం పొందిన తర్వాత వేదాధ్యయనం చేస్తారు. మరి ఇప్పుడు ద్వితీయ యజ్ఞోపధారణ రామచంద్రమూర్తికి ఇప్పుడు మనందరం కూడా ఏమిటని కోరాం? ఆయనకి వివాహం చేసుకోవయా అని చెప్పి మనం కోరాం. సరే, అందుకు ఆయన వివాహాన్ని అంగీకరించి తన ఇంతవరకు ఉండే